అండి. హాయ్ అండి. హాయ్ మన్మథ స్టార్ గారు, మల్టీ స్టార్ మన్మథ రాజా గారు. ఓకే ఓకే, మల్టీ స్టార్ మన్మథ రాజా గారు. ఓకే, భారతదేశంలో ఎవరికి కూడా అలాంటి పేరు లేదు, అంత మంచి పేరు. ఓకే అండి, మీరు ఈ ఫ్లెక్సీలు పెట్టి మీ ప్రదర్శన అనేది తెలియజేస్తున్నారు బిగ్ బాస్ నాగార్జున గారికి. సో ఈ అంటే మీరు నాగార్జున కాదు, ఆయన మనోడు, ఆయన ఏరు, ఆయన ఆయన స్టోరీ, ఆయన కథ, ఆయన కంటెంట్ అంతా వేరే. అంటే మీరు ఎవరికి మీరు మీ మీ బిగ్ బాస్ నిర్వాహకులకి. ఓకే, బిగ్ బాస్ నిర్వాహకులు. ఓకే అండి, మీరు అంటే ఈ ఫ్లెక్సీలు ఇప్పటికే 5-6 పెట్టారు, రకరకాల చోట్ల ఇలాంటి ప్రదర్శనలు చేస్తున్నారు. ఒక చోట పెట్టిన ఫ్లెక్సీలు మళ్ళీ ఒక చోటలో మారిపోతున్నాయి, ఎందుకని? అంటే కొత్తదనం కోరుకుంటుంది పబ్లిక్. ఓకే, అంటే మీరు పబ్లిక్ కోరుకుంటున్నారు, కరెక్టే. మీరు ఫస్ట్ ఏమని పెట్టారంటే నేను కూలి బిడ్డనని పెట్టారు, మళ్ళీ చూస్తే ఇప్పుడు దీనిలో కట్ చేసే సీను మీరు దీనిలో కూలి బిడ్డ అని లేదు కదా. అంటే అదంతా ఒకటే బ్యానర్ చేయాలంటే కాదు, కుదరదు. అందు గురించి అంటే కూలి బిడ్డ ఇప్పుడు మళ్ళీ సడన్ గా నాకు ఏ సంబంధం లేదు. కాకపోతే మనం ఒక కాంట్రవర్సీ తొందరగా విమర్శలు వస్తాయి కదా, తొందరగా వెళ్ళిపోతుంది. ఓకే, అలాగే ఇప్పుడు మీ వెనకాల ఉన్న డైరెక్ట్ మనం ఇలానే పెట్టాం అనుకో, కిషకాల్ బార్డర్ కూడా దాటిపోయేది. ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇచ్చిన పెట్టే కూలి బిడ్డ అన్న చూడు, మొత్తం యావత్ భారతదేశం మొత్తం బాగిపోయింది కూలి బిడ్డ అని. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మీ వెనకాల హీరోయిన్ ఫొటోస్ పెట్టారు, వీళ్ళందరూ హీరోయిన్స్, అదే నేను హీరో. ఓకే, అసలు అంటే దేనికి అంటే ఇది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కున్న వాళ్ళకు అసలు ఏం సంబంధం లేదు కదా. ఎందుకు లేదు, మేమంతా సినిమా వాళ్ళం కదా. అంటే ఇప్పుడు సినిమా వాళ్ళే బిగ్ బాస్ లోకి వెళ్ళాలనే ఏం రూల్ లేదు కదా. ఇప్పుడు ఒక కార్పొరేటర్ బర్త్డే చేసుకుంటే, ఒక ఉదాహరణకి ఒక కాంగ్రెస్ కార్పొరేటర్, ఈ ఏరియా కార్పొరేటర్ అనుకుంటాం, ఆయన బర్త్డే శుభాకాంక్షలను ఫ్లెక్సీ కొట్టేసి ఏం చేస్తాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు పెట్టుకుంటాడు, వాళ్ళ ఎంపీ పెట్టుకుంటాడు, వాళ్ళ ముఖ్యమంత్రి పెట్టుకుంటాడు, రాహుల్ గాంధీ పెట్టుకుంటాడు, సోనియా గాంధీ పెట్టుకుంటాడు. అంటే వాళ్ళ కంటెంట్ అంతే. అంటే పార్టీలు అనేది నాకు సంబంధించిన వాళ్ళు ఆయనకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ బొమ్మలు పెట్టుకుంటారు. అంటే అట్లా పెట్టుకోనీకు ఉండదండి, వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను వీళ్ళ బొమ్మలు పెట్టుకుంటాను. ఓకే, బట్ ఏంటంటే వీళ్ళ ఫోటోలు పెట్టుకోవడానికి వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళు రాజకీయ నాయకులే పెట్టుకున్నారు, కరెక్టే, కానీ సినిమా వాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్ ప్రకారం అది పెట్టుకో. మీకు ఫోటోగ్రాఫ్ అనేది దీనికి ఏముండదు కదా. సినిమా ఇండస్ట్రీకి ప్రోటోకాల్ ఎవరు పెద్ద వైస్ ప్రెసిడెంట్ ఇట్లా ఏం లేవు కదా. అందులో పార్టీలలో ఏముంటుంది అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కార్పొరేటర్ ఇవన్నీ ఉంటాయి. ఓకే ఓకే, అంటే సినిమా వాడు కాకుండా పెట్టుకోరా. ఓకే, అంటే వీళ్ళకి కొంచెం ఐడెంటిఫై ఉన్నారు. మరి అన్ని కూడా అంటే మంచి ఫోటోలు పెట్టచ్చు కదా. అన్ని అంటే మంచి ఫోటోలు పెట్టచ్చు కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే ఏం చూడమంటారు అలా, నీకేం కావాల్సింది అదే మీరు అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఈ పెట్టేదానికి ఇట్లా పోయేటాడు కూడా ఆగి చూస్తున్నాడు. అంటే అవి చూడనీకే మీరు ఫోటో ఫ్లెక్స్ చేశారా? అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ఆగి చూడడానికి. ఓకే ఏంటంటే స్పీడ్ బ్రేకర్ పెట్టా. ఓకే ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ.